హలో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A బైనామియల్ థీరం చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 4 + 3x హోల్ పవర్ 15 వెన్ x ఈక్వల్ టు 7/2. సో ఇక్కడ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వాళ్ళు ఎక్స్పాన్షన్ ఇచ్చారు, 4 + 3x హోల్ పవర్ 15 అనే ఎక్స్పాన్షన్ ఇచ్చారు. అందులో మనని న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అలాగే వాళ్ళు ఇక్కడ x వాల్యూ కూడా ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఏంటో రాద్దాము. గివెన్ ఎక్స్పాన్షన్, వాళ్ళు ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏంటంటే ఎక్స్పాన్షన్ 4 + 3x హోల్ పవర్ 15, అలాగే వెర్ x ఈక్వల్ టు 7/2. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎక్స్పాన్షన్ని రాసుకున్నాం. ఇప్పుడు మనము న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. సో ఫస్ట్ కన్సిడర్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్ ఏంటంటే 4 + 3x హోల్ పవర్ 15. ఇప్పుడు ఇందులో నుంచి నేను 4ని కామన్ తీస్తున్నా. 4 కామన్ తీస్తే 1 + 3/4 ఇంటూ x హోల్ పవర్ 15. ఇప్పుడు నేను 4ని కామన్ తీసిన కాబట్టి పవర్ కూడా సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ద న్యూమరికల్లీ greatest term in the expansion of 1 + x whole power n is m. సో ఇప్పుడు where m equal to ఏంటంటే n + 1 మాడ్యులస్ ఆఫ్ x బై 1 + మాడ్యులస్ ఆఫ్ x. ఓకే, ఇక్కడ ఏంటంటే న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు మనము టర్మ్ ఫైండ్ అవుట్ చేసే క్రమంలో ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే n ఈక్వల్ టు 15, అలాగే మాడ్యులస్ ఆఫ్ x ఈక్వల్ టు x వాల్యూ వాళ్ళు ఇచ్చారు ఏంటంటే 3/4, 3x/4. ఓకే, ఇప్పుడు x ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x ఈక్వల్ టు 3/4 ఇంటూ x వాల్యూ ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు ఏంటంటే 7/2. సో 7 3s 21/2/4. ఓకే, సో ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ x ఏంటంటే 21/4 2s 8. ఓకే, డన్. ఇప్పుడు మనము గ్రేటెస్ట్ టర్మ్ని న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ని ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే మనకి ఇందులో ఫైండ్ అవుట్ చేయడానికి మనకు n వాల్యూ 15 వచ్చింది, n వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ x వాల్యూ కూడా వచ్చింది. ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో m ఈక్వల్ టు n + 1. n ఎంత వచ్చింది, మనము n చేసే క్రమంలో మనకు 15 వచ్చింది. 15 + 1 16 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x ఎంత అంటే 21/8. అలాగే ఇప్పుడు 1 + మాడ్యులస్ ఆఫ్ x అంటే ఎంత అంటే 21/8. ఇక్కడ ఎల్సిఎం చేసే క్రమంలో 16 × 21/8, అలాగే ఎల్సిఎం చేసి 8 + 21/8. ఇక్కడ బోత్ 8 క్యాన్సిల్ చేస్తున్నా. 8 క్యాన్సిల్ చేస్తే 16 × 21/29. ఓకే, సో ఇప్పుడు 16 × 21 ఎంత వస్తుందంటే 21 × 16 మల్టిప్లై చేస్తే 6 1 6, 6 2 12, 1 2. సో 6 336/29. సో వీటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 11.58 వస్తుంది డివిజన్ చేస్తే. సో నియర్లీ ఈక్వల్ టు 12. సో ఇప్పుడు ద 12 వచ్చిందంటే ఇప్పుడు T12 ఈజ్ ద న్యూమరికల్లీ గ్రేటెస్ట్ term. T12 is the numerically greatest term in the expansion of
ఆఫ్ 4 + 3x హోల్ పవర్ 15. ఓకే, ఇప్పుడు T12 అనే టర్మ్ ని ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు అందులో T12 అనే టర్మ్ ని గ్రేటెస్ట్ టర్మ్ అని చెప్తున్నాము. అందులో ఉన్న మనము ఇన్నర్ గా వాల్యూస్ చేస్తే T12 ఈక్వల్ టు T12 టర్మ్ చేస్తే T11 + 1 ఈక్వల్ టు, ఇది ఏ విధంగా చేస్తామంటే Tr + 1 ఈక్వల్ టు NCr (x⁻n - r a పవర్ r). సో ఇప్పుడు T11 + 1 ఈక్వల్ టు n ఎంత అంటే 15 C r ఎంత అంటే ఇక్కడ 11, ఇక్కడ కంపేర్ చేస్తే r వాల్యూ 11, x ఎంత అంటే 4 పవర్ n - r, n అంటే 15 - r 11, అలాగే 3x పవర్ a పవర్ r ఎంత అంటే మనకు 11. ఓకే, డన్. ఇప్పుడు 15 C11, 4 పవర్ 15 - 11 అంటే 4, అలాగే 3x వాల్యూ ఎంత అంటే 7/2 వాళ్ళు ముందే ఇచ్చారు, హోల్ పవర్ 11, 15 C11 ఇంటూ 4 పవర్ 4, 7 3 are 21/2 హోల్ పవర్ 11. సో ఇక్కడ 15 C11 ఈక్వల్ టు 4 పవర్ 4, 21 పవర్ 11/2 పవర్ 11. ఓకే, ఇక్కడ మనము 15 C11 ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏమని రాయొచ్చు అంటే 2 పవర్ 8, 4 పవర్ 2 ని మనం సాల్వింగ్ చేస్తే మనకు 2 పవర్ 8 అని రాయొచ్చు. అలాగే 21 పవర్ 11/2 పవర్ 11, వీటిని సాల్వింగ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే లాస్ట్కి 15 C11 ఈక్వల్ టు 21 పవర్ 11 ఇక్కడ 2 పవర్ 8, ఇక్కడ 11 లో నుంచి 8 ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇప్పుడు ఎంత మిగులుతుందంటే 2 పవర్ 3. ఓకే, సో T12 అనేది గ్రేటెస్ట్ టర్మ్, వాటి నుంచి వచ్చిన వాల్యూ ఇది. ఓకే, మీకు ఎక్కడైనా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.